పెళ్లి జీవితానికంతా ప్రధానమైంది. ఇప్పుడు తప్పటడుగు వేస్తే బ్రతికినంతకాలం బాధపడాలి. నిజమే, కానీ పూర్వకాలం మనిషి కాదు. ముందు నేను మా ఊరు వెళ్ళి రావాలి. అల్లుడు గారు వచ్చేదాకా అమావాస సాగదు. కౌతల వాళ్ళు రేపు మాపు పెళ్లి చూపులకు వస్తారట. ఏమైనా మా తాతగారితో చెప్పకుండా నేనే పని చేయలేదు. నాకున్నది ఆయన ఒక్కడి. ఆ ఒక్కడిని నేను నిర్లక్ష్యం చేయలేదు. ఆయనకు ఆ వయసు అయిపోయింది. ఈ వయసులో ఆయన మనసు కష్టపెట్ట నాకు ఇష్టం లేదు. ఆయనకు వయసు అయిపోయింది. ఉన్న వయసు అంతా మనకు ముందే ఉంది. ఆయన కోసం మన బ్రతుకు పాడు కావాలా? పార్వతి, పార్వతి, నాకు తల్లి చెప్పి చేస్తానంటున్నా అంతే. ఆ జ్ఞానం నాకు లేకపోయింది, క్షమించండి. పారు, పారు, నీవు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. పారు, అర్థమైంది. సాధైన ఏది సాధ్యం కాదు. పారు, పారు, నాకే ద్రోహం తలపెట్టారా? తాతయ్య. ఎవరు? నేను తాతయ్య. ఎవరు? శంకరా? అవును తాతయ్య. అరే భ్రష్టుడా, ఈ చుట్టేమిటి, ఈ వేషమేమిటి, ముఖాన్ని పొట్టేది, ఈ వెధ ముఖం చూపించడానికి పొద్దున్నే వచ్చావు. అదిగా తాతయ్య, బస్తీలో ఇలా ఉండకపోతే ఏం కుడుతున్నాయి? ఈ వెధ వేషం వేయకపోతే చదువు రానంటున్నాయి. రే, నిన్ను ఏమేమో అనుకున్నాను రా, డగులుబాజీ అయిపోయావు. అదిగా తాతయ్య, పట్టాభిరామయ్య గారే ఇలా పెట్టుకోమన్నారు. తాటి చెట్టు ఎందుకు ఎక్కావరంటే దూడ మేత కట్టావా? నువ్వెట్లా ఉంటే ఆయనకేమరా? నువ్వేమైనా ఆయన కూతుర్ని పెండ్లాడబోతున్నావే? అదే తాతయ్య. ఏమిటి? ఏమీ లేదు తాతయ్య, వారి అమ్మాయి నేను. ఏమన్నావురా? పెద్ద తలకాయ నేను ఒక్కడిని ఉన్నాను, నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా పట్టాభిరామయ్య? లేదు తాత, వారికి విషయం తెలియదు. ఓరే అయోగ్యుడా, అన్నం పెట్టిన చోటే కన్యాభరణం తలపెట్టావురా? బుద్ధిగా చదువుకోమని పంపిస్తే ఈ వెధవ బుద్ధులు నేర్చుకొచ్చావా? చదువు లేకపోగా ఈ సన్నాసి పేరెందుకు గానీ ఇంటికి వచ్చేసాయి. అదిగా తాతయ్య, నేను చెప్పేది కొంచెం విను. ఇదే కదట నువ్వు చెప్పేది, అమ్మాయిని పెళ్లాడక తప్పదంటావు, అంతేగా? అవును తాతయ్య, పెళ్లాడతానని మాటిచ్చాను. ఇక నా మాట ఎందుకురా నీకు? పోరా తాతయ్య. పో తాతయ్య, పోరా తాతయ్య. బయట వెళ్ళి తర్వాత మాట్లాడు. సరే తాతయ్య, నా కర్మ ఎలా ఉంటాడో తెలుసు. శంకర, ఇన్నేళ్లుగా నా మాట లేకుండా ఏ పని చేసేవాడివి కావు, ఇప్పుడు నా మాటే కాదంటున్నావే, ఇది నీకు ఏ దయ్యం ప్రేరేపించిందిరా? దయ్యం కాదు తాతయ్య, అనక వెనక కనక మనస్సు నిగ్రహించుకోగలిగితే ఆత్మశక్తి వృద్ధి అవుతుందని నువ్వే చెప్పావు. అలా ఆత్మశక్తి కలవాళ్ళు ఏ పని చేసినా సరే అది దైవ ప్రేరణేనని కూడా చెప్పావు. ఈ విషయం నేను బాగా ఆలోచించాను. నా అంతరాత్మ పార్వతిని పెళ్లి చేసుకోమంటుంది. అది దైవ ప్రేరణే అనుకుంటున్నాను. కాదురా, ఇది దేవి ప్రేరణ. ఆవిడ ఎవ్వతో నీకు మచ్చు జల్లి మాయ చేసి మాట తీసుకుంది. తాతయ్య, నీకు తాతయ్య లేడు, నాకు మనవుడు లేడు, పోరా పో. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ మాట నా మాట ఏదో ఒకటే నెగ్గాలి, బాగా ఆలోచించు. సరే తాతయ్య. సరేనమ్మా, మీకు ఇష్టం లేకపోతే పెళ్ళే మానేస్తాను. ఆ జన్మాంతం కన్యగానే ఉంటా. పారు, కన్యగానే ఉండిపోతావా? అంత నిగ్రహం ఉన్నదానికి ప్రేమలు పెటాకులు ఎందుకే? అమ్మా, నీ కళ్ళు మూసుకుపోయాయిగా, చాలు. మా కళ్ళు కూడా ముయ్యాలనా? కాదు, నేనే చెప్దాం అనుకున్నాను, కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది. ఎంతకు తెగించావే? సీతా సావిత్రిలాగా పతివ్రతం అవుతావనుకున్నాను, వాళ్ళలాగా ఆదర్శవతి అవుతావనుకున్నాను. పార్వతి పేరు పెట్టుకున్నాను, నా ఆశలన్నీ నాశనం చేశావు. నేనేం చేశానమ్మా? ప్రేమించిన వాడినే పెళ్లాడతానన్నాను, వాళ్ళు అదే చేశారు. సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రునని, అర్ధాయునని తెలిసి కూడా సత్యవంతునే వరించింది. తల్లిదండ్రులు కాదన్నా పార్వతీశ్వరుణ్ణే పెళ్లాడింది. వాళ్ళు దేవతలు, మనం మానవులు కాదు, దానవులు. కనుకనే ప్రేమలున్న చోట పెళ్లిళ్ళుకో. కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం చేయబో. అవునా? అయితే వారితోనే పెళ్ళవుతుంది, లేదా
ఏం చూసావు? మళ్ళీ వాడి మాట ఎత్తావంటే ముక్కల కింద నరికేస్తాను. పార్వతి, ఈ కొంపిన అల్లరి పాలు కావాల్సిందేనా? కన్న తల్లిని చెప్తున్నాను, నా మాట వినమ్మా. ఇక అతన్ని మర్చిపో. అలాగేనమ్మా, మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. సాధ్యం కాకపోతే చచ్చినా పోతాను. చంపేస్తాను. చంపండి నాన్న. మనసును చంపటం కంటే మనిషిని చంపటం చాలా తేలిక. ప్రాణం పోతే మళ్ళీ రాదు, కానీ మనసు మార్చుకోవటం మన చేతుల్లో ఉంది. అంత తేలిక కాదమ్మా. మనసే కాదు, మనిషిని కూడా ఆయన దాన్ని. అమ్మా, ఇప్పుడు నేను మీ బిడ్డను మాత్రమే కాదు, వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను. ఏమన్నా ఏమన్నావే? పుట్టినప్పుడే చచ్చింది అనుకుంటాను. అయిపోయింది. ముట్టినప్పుడు ఇంకా ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. అవును, ఆ కుక్కగా వేద్దాం. నేను చెబుతాను. మా తప్పులు క్షమించి మమ్మల్ని ఆశీర్వదించనమ్మా. ఏమని ఆశీర్వదించేది? ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది. అమ్మా, నేనే పాపం చేయలేదమ్మా. నీలాంటి బిడ్డని గని తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది. పొట్టిదేనమ్మా, నేను తల్లిని కావటం లేదు. నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా. నిజమేనమ్మా, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. పార్వతి, ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను, వారి భార్యను, వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను. దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది. నేను కాదనలేదు, కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా. పార్వతి అమ్మా, నిన్న అపార్థం చేసుకుని అవమానించాను. కన్న తల్లిలాగాక కటికి రాక్షసిలా ప్రవర్తించానమ్మా. ఏమండి? మోసం, దగా, నా దగ్గర అబద్ధం చెప్పింది, నన్నే మోసం చేసింది. కన్న కూతురు నన్ను మోసం చేసింది. పోండి ఇక్కడి నుంచి. నిలబట్టాలేదా? నాన్నట నాన్న సిగ్గు లేకపోతే